హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు నేను చేయబోయేది కరాచీ హల్వా అండి. ముందుగా ప్యాన్లో నెయ్యి వేసుకుని జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. జీడిపప్పు కొంచెం దోరగా వేయించుకుంటున్నాను. నాకు జీడిపప్పు కొంచెం క్రిస్పీగా ఉంటే ఇష్టం అని చెప్పి నేను నేతిలో వేయించుకుంటున్నాను. చాలామంది ప్లెయిన్గానే వేస్తారు స్వీట్లో, కానీ నేను మాత్రం నేతిలో వేయించుకుంటున్నానండి. ఇష్టం ఉన్న వాళ్ళు వేయించుకోవచ్చు, లేదంటే ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు వేగిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. తర్వాత 2 కప్పులు షుగర్ తీసుకుంటున్నానండి. 1 కప్పు 2 కప్పులు షుగర్ తీసుకున్నాను. ఏ కప్తో మనం వేసుకుంటున్నామో 1:2 రేషియోలో వేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకుని పంచదార కరిగించుకోవాలి. 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకుంటే 2 కప్స్ షుగర్ తీసుకోవాలండి. స్వీట్ కొంచెం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ తీసుకున్నాను, 1 కప్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. 2 కప్పులు వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ కార్న్ఫ్లోరు ఉండలు లేకుండా వాటర్లో బాగా మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలండి. అసలు ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఏ స్వీట్ అయితే ఏ డిష్లో వేసుకుంటామో ఆ డిష్లో నెయ్యి రాసుకొని పెట్టుకోవాలండి ముందుగా. తర్వాత పంచదార పూర్తిగా కరిగి పాకం వచ్చేదాకా మనం వెయిట్ చేయాలండి. పంచదార తీగ పాకం రావాలండి, లేదు ఇంకా ఎక్కువ వచ్చినా కూడా పర్వాలేదు. కొద్దిగా యాలక్కాయ పొడి వేసుకున్నాను, యాలక్కల పొడి వేసుకున్నాను. ఉండపాకం వచ్చినా కూడా పర్వాలేదండి. పంచదార బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం కార్న్ఫ్లోర్ వాటర్ కలుపుకున్నాం కదా, అది వేసుకోవాలండి. కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే తొందరగా అడుగంటేస్తుంది. స్వీట్ అనేది తొందరగా దగ్గరికి వచ్చేస్తుంది. మనకి ఇష్టమైన ఫుడ్ కలర్ వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకుందాం. కొద్దిగా చూసుకుంటూ వేసుకోవాలండి. నేను గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను, ఎవరి చాయిస్ వాళ్ళదండి. రెడ్ కలర్ వేసుకుంటారు, ఎల్లో కలర్ వేసుకుంటారు, మిఠాయి రంగు వేసుకుంటారు, గ్రీన్ కలర్ వేసుకుంటారు, ఆరెంజ్ కలర్ వేసుకుంటారు. ఈ స్వీట్ చాలా కలర్స్లో ఉంటుంది. నా దగ్గర గ్రీన్ కలర్ అవైలబిలిటీ ఉందని చెప్పి నేను గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మనం తిప్పుతూ ఉండాలండి. ఈ స్వీట్కి నెయ్యి ఎక్కువ పడుతుంది. నెయ్యి వేసుకుంటూ తిప్పుతూ ఉండాలి. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటూ ఉండాలండి. మధ్యలో నెయ్యి వేసుకోవడం, తిప్పుతూ ఉండడం. మనకు తెలిసిపోతూ ఉంటుంది, అంటే నెయ్యి ఇంకా అంటే మనం ఎంత వేసినా కూడా పీల్చుకుంటూనే ఉంటుంది స్వీట్ అనేది. సో దగ్గర పడిన తర్వాత ఇంకా మనం జీడిపప్పులు కూడా ఇప్పుడే వేసుకుని మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకుని మళ్ళీ కలుపుకుంటున్నాను. తర్వాత మనం స్వీట్ అయిపోయిందండి, ఇంక రెడీ అయిపోయింది. మనం డిష్ అవుట్ చేసుకోవచ్చు. డిష్లోకి వేసేసుకుని పైన స్పూన్ తోటి మనం సర్దుకోవాలండి. నెయ్యి రాసుకుని స్పూన్కి
స్పూన్తో సర్దుకోవాలన్నమాట. నీట్గా స్మూత్గా వచ్చేలాగా సర్దుకోవాలి. ఇప్పుడు చల్లారనివ్వాలండి. కొద్దిగా చల్లారిన తర్వాత ప్లేట్ మూతేసి తిప్పేసుకోవాలి. తిప్పిన తర్వాత చూడండి ఎంత చక్కగా కూడా వచ్చిందో స్వీటు. ఈజీగా వచ్చిందండి. దీన్ని ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకోవాలి. అంతే, స్వీట్ చూసారా రెడీ అయిపోయింది.